పుష్కర్ యమున ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జీవనవాహిని పావని యమున సూర్యపుత్రి యమ సహోదరి మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి పత్ని కూడా. శ్రీకృష్ణుడి అష్టభార్యల పేర్లను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో 4వ పట్టపురాణి కాలింది, ఆమె యమునాదేవి. అందుకే మహాభారత భాగవత గ్రంథాల్లో యమునా నది ప్రస్తావన ప్రధానంగా కనిపిస్తుంది. బుజ్జికృష్ణుడు యశోదమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు దారినిచ్చింది యమునాదేవి. కాలనాగు తన కడుపులో దాక్కుంటే కృష్ణుడి సాయంతో బయటకు పంపించింది యమునాదేవి. పరమాత్ముడే పత్నిగా పొందాలనే సంకల్పంతో ఆ దేవదేవుణ్ణే పెళ్లాడింది యమునాదేవి. యమునాదేవి ప్రస్తావన అన్నింటికంటే భాగవతంలో ప్రధానంగా కనిపిస్తోంది. శ్రీకృష్ణుడి లీలా వైభవంలో అనేక అంశాలు యమునతోనే ముడిపడి ఉంటాయి. దేవకి వసుదేవులకు కృష్ణ పరమాత్ముడు జన్మించినప్పుడు ఆ బాలుడిని కంసుడు బారు నుంచి రక్షించేందుకు నందదేవుడు ఇంట ఉంచాలని వసుదేవుడు నిర్ణయించుకుంటాడు. గార్ధవేశ్వర కరుణించు, ఓండ్ర పెట్టి కావలి వల్లిలే. ఏమిటి వర్షం? నా జన్మ ధన్యమైంది. ఈ శిశువు పాదాలు సోకి నా నదీ జలాలు పావనమైనవి. వసుదేవ్ భూప జియో. ఆ బుజ్జిదేవుడు కోసం దారునిచ్చింది యమునా నది. ఇక బృందావన నగరిలో శ్రీకృష్ణుడు బాల్యమంతా యమునా తీరాన్నే సాగింది. చిన్ని కృష్ణుడు బుడిబుడి అడుగులన్నీ యమునా తీరాన్నే పడ్డాయి. చిలిపి చేష్టలన్నింటికి రాక్షస సంహార లీలలన్నీ యమునాదేవి కళ్ళారా వీక్షించింది. కాళీయ సర్పం తన నీటిలోకి చేరి బృందావన వాసులకు భయపెడుతున్నప్పుడు కృష్ణుడే యమునా నదిలో ప్రవేశించి కాళీయమర్దనం చేశాడు. విషాగ్నులు వదలలేని నెత్తురులకు కొన్ని చావలసినది. కృష్ణ, మాకు బతిభిక్ష అనుగ్రహించు. నీ భర్త ఈ మడుగు విడిచితేనే వీని ప్రాణాలు విడిచిపెడతాను. వీడి వెలుపలకు వెళితే వినతాస్తుడు నన్ను కబలిస్తాడు ప్రభు. అతనికి వెరసి ఇచ్చట తలదాచుకున్నాము కృష్ణ. వినతాసుతుడు నా వాహనమే, వాని వల్ల హాని రానివ్వను. ధన్యోస్ ధన్యోస్. బ్రహ్మేంద్రాదులకు అలభ్యమైన నీ పాదయుగల నా తలను తాకింది. చరితార్థుడనయ్యాను. ఈ విష్ణు పాదాలను కలకాలం మా సర్పజాత శిరస వహించే వరం ప్రసాదించి ప్రభు. అనుగ్రహిస్తున్నాను. నా తలపై నాట్యం చేస్తూ అలాగే ఉండు ప్రభు. నిన్ను ఉపరితలానికి చేర్చుతాను. ఇక కృష్ణుడి లీలా వినోద కేంద్రం కూడా యమునాదేవి. నదిలో స్నానమాడుతున్న గోపికల వస్త్రాలు అపహరించి చిన్ని కృష్ణుడు వినోదాన్నందించింది కూడా ఈ యమునా తటీపైనే. అందుకే పరమాత్ముడిపై మక్కువతో సాక్షాత్
ఆ భగవంతుడినే పరిణయమాడింది యమునాదేవి. శ్రీకృష్ణుడి కారణంగా యమునకు శృత, కవి, వృష, వీర, సుబాహు, భద్ర, శాంతి, దర్శ, పూర్ణమాస, సోమక అనే సంతానం కూడా కలిగిందని భాగవత పురాణం, విష్ణు పురాణం పేర్కొంటున్నాయి. పద్మ పురాణంలో ఓ కథ ఉంది. ఇద్దరు సోదరులు ఉండేవారు. దొంగతనాలు చేసేవారు. చివరికి మరణించారు. వారిలో ఒకరికి నరకలోక ప్రాప్తి, మరొకరికి స్వర్గప్రాప్తి కలిగాయి. ఏమిటి కారణమని నరకానికి వెళ్లిన వారు యముణ్ణి అడగ్గా, రెండోవాడు 2 నెలల పాటు యమునా నదిలో స్నానం ఆచరించాడని, మొదటి నెలలో సర్వ పాపాలు హరించగా రెండో నెలలో స్నానం స్వర్గప్రాప్తిని కలిగజేసిందని యముడు సమాధానమిచ్చాడు. అంతటి మహిమాన్విత నది యమున. పుష్కరాల శుభవేళ ఆ నదీమ తల్లికి మరిన్ని విశేషాలను రేపటి పుష్కర యమునలో వీక్షిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.